ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన తండ్రి, నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో నీ ప్రజలతో ఏక మనస్సుతో నీ పాదాలను ఆశ్రయించడానికి ఇట్లు కృపనిచ్చినందుకు వందనాలయ్యా. ఇచ్చిన నిత్య రక్షణ బట్టి కృతజ్ఞతలు. యేసు ప్రభువా, భయంతో వణుకుతూ ఈ రక్షణ మేము కొనసాగింప చేసుకోవడానికి సహాయపడుతురండి తండ్రి. ప్రేమగల తండ్రి, రాత్రంతా ప్రార్థించవలసి ఉంది నాయన. మాకు అవసరమైనటువంటి లేఖన భాగాలు పరలోక సింహాసనం నుంచి అనుగ్రహించండి తండ్రి. వట్టి దానను నన్ను క్షమించు నాయన. నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి నన్ను సంపూర్ణంగా మీరు స్వాధీనం అందించుకొని నా నోటిని మాటలుంచి పలికింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని బాగు చేయండి అయ్యా, మమ్మల్ని బాగు చేయండి. మారు మనసు కలుగ చేతండి. స్థిరమైన మార్పు నూతనంగా మాలో పుట్టించు నాయన. దయచేసి నీ కార్యము నాలో మా అందరిలో కూడా సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు కృప చూపించమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని మీ చేతికి అప్పజెప్పుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేసి యేసయ్య నామంలో. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. దాదాపు మనమందరం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మనము ఏ రకంగా జీవించాలనే సంగతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఎందుకు మనల్ని ఆ స్థలంలో ఉంచినాడు అనేది కూడా మనం గమనించాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక దినాన ఈ లోకాన్ని మనం వదలాలి. వదిలినప్పుడు ఒంటరిగానే ఈ లోకాన్ని విడిచి మనం మన ప్రభు దగ్గరికి చేరాలి. అయితే ఏది ఎవరు మనతో రారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మన గురించి అడుగుతాడు, మన సంగతులే అడుగుతారు. అక్కడ ఎవరు మనకు సపోర్టు చేయరు, ఎవరు మనకు వ్యతిరేకంగా నిలబడు. అంతా ప్రభువే. వాని క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు. మనుషుడు దేహంతో చేసినవి చెడ్డవి మంచివి అక్కడ విచారణకు వస్తుంది. అంటే గమనించాల్సిన సంగతి ఏంటంటే, మనమొక్కరమే జవాబుదారి మన జీవితానికి. ఎవ్వరు కాదు. ఫలానా వాళ్ళు అట్లున్నారు కాబట్టి నేను ఎట్లున్నా చెప్పడానికి లేదు. అలా ఉంటారు వాళ్ళు. లోకం అన్నాక అట్లా ఉంటుంది. మన చుట్టూ ఉంటారు, మన ఇంట్లో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. ఆత్మీయ జీవితం అంటే అలాగ వాళ్ళు ఉన్నా కూడా అది తప్పించుకుంటూ మనం ఆయన కొరకు నిలబడమే, ఆయన కొరకు మునుపటి కంటే అధికమైన రీతిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉండడమే దేవుడు కోరుతున్న సంగతి. మన గురి మరిచిపోకూడదు. ఈ చుట్టుపక్కన వస్తున్న సంగతులు, మనుషులు కానీ పరిస్థితులు కానీ ఇంకేవైనా కానీ మన దృష్టి అటువైపు మరల్చకూడదు. మన దృష్టి ప్రభువు మీద ఉండాలా. మనల్ని ఎందుకు ఆయన పిలిచినాడు, ఆ ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా మనం జీవించాల. గురి ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. చివరికి మనం ఆయన దగ్గరికే చేరాలా. ఇవన్నీ తాత్కాలికం, ఇవి పర్మనెంట్ కాదు. అయితే ఇవన్నీ మనకి ఎందుకు ఇచ్చినాడు అనంటే, ఇవన్నీ కలిగి ఉండి కూడా ఆయన కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాల. ఆయన పని మనం చేసే వారంగా ఉండాల. ఎందుకు పుట్టించినాడో ఆ పని మనం చేసే వారంగా ఉండాలి. ఈ లోకంలో అనేక సంగతులు ఉంటాయి, అనేక బాధ్యతలు ఉంటాయి. అవన్నీ నిర్వర్తిస్తూ గురి మర్చిపోకూడదు. గురి లేని జీవితం ఉండకూడదు. ఒకవేళ నువ్వు మర్చిపోయినా ఒక దినాన ఈ లోకంలో నువ్వు దేనికోసం ఉదయం లేచి నుంచి రాత్రి వరకు పరుగులెత్తుతున్నావో అవన్నీ విడిచిపెట్టాలా. నీ భర్త గాని విడిచిపెట్టాలా,
నీ పిల్లలు కానీ, అల్లారు ముద్దుగా పెట్టి నీ బిడ్డలు కానీ, నీ ఆస్తిపాస్తులు కానీ, నిన్ను ప్రేమించేవారు కానీ, నీ మంచిగా చూసుకుని నీ భర్తని కానీ అన్నీ విడిచిపెట్టాలా? అక్కడ ప్రభు ఉంటాడు, నువ్వు ఉంటావు అంతే. నీ సంగతి అంతా ప్రభుతో చెప్పాలా? నీ సంగతి అంతా అక్కడ చూపించాలా? ఒక్కరమే చాలా జాగ్రత్తగా ఉండాలా. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ పక్కనోళ్ళను కూడా జాగ్రత్త పరచలేరు, వాళ్ళని కూడా సిద్ధపరచలేరు. మొట్టమొదటిగా నువ్వు కలిగి ఉండాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు అనేకం కాదు, నువ్వు సింగిల్. ప్రభు సన్నిధిలో నువ్వు నీ ప్రభువే. అన్నీ మర్చిపో. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు అన్నీ మర్చిపో. ప్రభుతో ముఖాముఖిగా ఆయన చూస్తూ, ఆయన స్వరం వింటూ ఖాళీ అయిపోయి ఆయన నీతో చెప్తున్న సంగతులు గ్రహించాలా, లోబడాలా. గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకము అశాశ్వతం, ఇది యాత్ర, ఒక దినాన్న చావాలా. గుర్తుపెట్టుకో, దీన్ని ఎవరు అడ్డుకోవడానికి లేదు. నేను చావననేవాడు ఎవడు లేడు. చావాలన్న సంగతి గుర్తుపెట్టుకో. నీ బ్రతుకు ఇక్కడే యుగ యుగాలు ఉంటానన్నట్టు పాముకుంటూ జీవించకూడదు. తాత్కాలికమైంది నా జీవితం, నీటి బుడగా, అడవి పువ్వు, నా సంగతి ఎరగాల. గుడ్డివారుగా మనం బ్రతకూడదు. ఈ అల్పమైన ఆయుష్కు కలిగినటువంటి మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవాలా. 24 గంటలు మన కొరకే, ఏం తిందమా, ఏం తాగుదమా, ఏం ధరిద్దామా, దీంతోనే తిరిగి లేచి 24 గంటల సమయం అంతా దీనికే కేటాయిస్తున్నావు. నీ ఆయుష్ ఎంత? 24 గంటలు ఇది యూస్ చేస్తున్నావే. ప్రభు కొరకు ఏమి చేస్తున్నావు? నువ్వు పోవాల్సిన దాని కొరకు ఏం సిద్ధపడుతున్నావు? ఎవరిని సిద్ధపరుస్తున్నావు? నీకు అప్పగించిన పని ఏం చేస్తున్నావు? మన ఉద్యోగాలు శాశ్వతం కాదు, మన ఆరోగ్యాలు శాశ్వతం కాదు, మన ఆస్తి శాశ్వతం కాదు, మన చుట్టూ మనుషులు శాశ్వతం కాదు. ఒక దినాన ఇవన్నీ మనం విడిచిపోవాల్సిందే. దీనికోసం పరుగులెత్తుతూ ఎక్కడికి వెళ్ళాలో అదే మర్చిపోతాను, ఏం చేయాలో అది మర్చిపోతాను. చాలా మంది నవ్వులాటకు మాట్లాడతాం. యాడికి పోవాల్సిందో తెలియక దారిలో వచ్చిన సంగతుల్ని డివేట్ అయిపోయి చూసినప్పుడు నవ్వుకుంటాం. మనల్ని చూసి మనం నవ్వుకోవాలా. మనం చూసుకొని మనము నవ్వుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అపహాస్యపు పాలయ్యేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అమూల్యమైన తన రక్తం ఇచ్చి మనం కొన్నాడు ఆయన. ప్రభు చెప్తాడు, మీరు నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు, ఇది నీది కాదు, ఇది లేదు అంటే దీనికోసం సాకులాడితే ఎట్లాగా? భూసంబంధమైన మనస్సును తొలగించుకో. ఈ శరీరమును, తన ఆశలను నువ్వు జయించాలా. మీరు ఆత్మ సంబంధులు, మీరు విమోచించబడినారు. మరలి శరీరానికి నువ్వు బానిస కాకూడదు. విలువ పెట్టి మీరు కొనబడిన వారు, మీ ఆత్మ విమోచించబడింది. ఆ శరీరము లోకాశల వైపు, లోకం వైపు లాగుతున్నప్పుడు దాన్ని జయించాలా. అసలు దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు ఉంచినాడో అది గ్రహించాలా. గురి మారకూడదు. ఏం తిన్నా, ఏం తాగినా దేని కొరం చేయాలంట? ఆయనకు మహిమకరంగా ఉండాలంట. మనం తిన్నది, తాగిన దాన్ని బట్టి కూడా ఆయనకు మహిమ కలగాల. అర్థమవుతా ఉందా? మనము పుట్టించింది ఆయన మహిమ కొరకు. ఎట్లా బ్రతుకుతున్నాం మనము? ఎవరికి వాళ్ళమే పరీక్షించుకుందాం.
ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏదైనా అవాస్తవం ఉందా, కల్పితం ఉందా? వాస్తవమే కదా. మరి ఎందుకనగా అలాగ మనం బ్రతకలేకపోతున్నాం? గురి ఎరగని గుడ్డి వాళ్ళలాగా పోతున్నాం. దేనికి? అల్పాయుష్కని చుట్టుపక్కల సంగతులని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ఈ అల్పాయుష్కి సమయం ఎందుకు వేస్ట్ చేస్తున్నాం భూ సంబంధమైన వాటి గురించి? మనకుండే కొద్ది సమయంలో ఎంతగా ప్రభు కొరకే సిద్ధపడాలా, ఎంతమందిని సిద్ధపరచాలా? ఏం చేస్తా ఉన్నావు నువ్వు? రేపొద్దున అడుగుతాడు, ఎంత సంపాదించినావమ్మా, ఎన్ని మిద్దెలు కట్టినావు, ఎన్ని సంగతులు అడుగుతాడా? ఎన్ని ఆత్మలు నా కొరకు సంపాదించినావు, నీ ఆయుష్ను ఇంత పొడిగిచ్చినాను, బతికి ఏం చేసినావు? బతికి ఏం చేసినావు? నాకు మహిమకరంగా నువ్వు ఏమి చేసినావు? దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఎన్ని దినాలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు అల్పమైంది మన ఆయుష్ అని తెలుసు కదా. ఆ కొంచెంలో దేనికోసం పాకులాడతావు? తెలుసు మనకు ఆయుష్. ఈ కొంచెంలోనే నేను చచ్చే లోపల ఇది సంపాదించాను, నేను చచ్చే లోపల వీడికి ఏది రావాలా, నేను చచ్చే లోపల వాడు ఇది అయిపోవాలా, ఇదేనా? రేపొద్దున నువ్వు చచ్చి ఆడికి పోతే ఏం అడుగుతాడు? భూ సంబంధమైన సంగతులు అడుగుతాడా? ఆత్మీయ సంగతులు నువ్వు ఏం చేసినావు అని అడుగుతాడా? ఎంత పాకులాడతామో మనం చచ్చేలోపు అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి, వాళ్ళకి ఇది చేయాలి, అది చేయాలి. మన వారికి, మన సంతానానికి దాచిపెట్టాల్సింది ఆస్తి కాదు, అంతస్తులు కాదు, ఆత్మీయమైన జీవితం. మనకు తెలుసు కదా, ఒక సేవకుని వాళ్ళ తల్లి గారట, ఆమెకు 12 మంది పిల్లలట. రాత్రి కూర్చొని ఒక్కొక్కరి దగ్గర అరగంట ప్రార్థన చేస్తుందంట ఆమె. ఒక్కొక్క వ్యక్తి దగ్గర అరగంట. రాత్రి అంతా ఇంకా నిద్రపోవడానికి ఏముంది, 6 గంటలు పిల్లల దగ్గరే కూర్చున్నారు. ఆమెకి ఎంత భారమో తెలుసా? ఆమె చేసిన 6 గంటలు ఎంతకాలం చేసి ఉంటుంది? తన వయసు ఆ యొక్క పిల్లలు పెద్దగయ్యే వరకు చేసి ఉంటుంది, అంతే కదా. చేసిన తర్వాత ఆ పిల్లలు ఏమైపోయినారు? ఒక్కొక్క సేవకులు అయిపోయినారు, గొప్ప గొప్ప సేవకులు అయిపోయినారు. ఆమె స్పెండ్ చేసిన ఆ సమయంకి దేవుడు ఎంత విలువ కట్టినాడంట, ఎంత బహుమానం ఆమెకు ఉందంటావు, ఎన్ని ఆత్మలను ఆమె రక్షించగలిగింది. తన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తుంది, కానీ ఆమె అలాంటి భారం ఎందుకు వచ్చింది? పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ఎందుకంత భారం ఆ పిల్లల గురించి? ఆ పిల్లలు ఏదో అయిపోవాలని ఆమె ఉద్దేశము. ఇంటర్నల్ గా ఆమె హృదయం ఏముంది? ఆత్మల గురించిన భారం ఉంది. దేవుని సేవలో ఎన్ని కష్టాలు వస్తే ఆమెకు తెలుసు. అంత ప్రార్థన చేసే ఆమె అయితే ఆమె ఖచ్చితంగా తెలిసి ఉంటాయి. తెలిసి ఉన్నా ఆమె ఎందుకు తన పిల్లల్ని దాని కొరకే సిద్ధపరిచింది? ఆమె హృదయంలో ఉన్న బాధ, వేదన ఏంటి? ఆత్మల గురించిన భారం. నాకు కలిగిన ఈ బిడ్డలు ఒక్కొక్కరు అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొని రావాలా. నా చేతనైంది నేను చేయగలుగుతా. నా చేతిలో ఉన్నారు నా బిడ్డలు ప్రభు కొరకే నేను సిద్ధపరుస్తా. ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు, ఒక్కరు కూడా శత్రువు చేతిలో పడకూడదు. ఆమె ఏమన్నా కష్టమైన పని చేసిందా చెప్పండి? బరువులు మోసిందా? ఏం చేసిందమ్మా? ఏం చేసింది? ప్రార్థనే కదా. మనస్సు పెట్టి పిల్లల కొరకు ప్రార్థన చేసింది, అంతే కదా. ఎంత సింపుల్ చెప్పండి అది. కానీ అది ఎన్ని గొప్ప కార్యాలు చేసింది. ఆమె లేకపోయినా ఆ 12 సేవకులు అయిపోయినారు. మన చేతిలో లేదా? అబల మిక్కిలి బలహీనరాలంటారే ఆడవాళ్ళు. ఆ బలహీనరాలు చేసిన బలమైన కార్యాలు చూడు. నీ చేతిలో, నా చేతిలో లేవా?
ఏమి చేత కాదా? మన సమయం ఎంత వృధా చేస్తున్నాం? దేనికోసం పరుగులెత్తుతున్నామో అర్థం కాని గుడ్డోళ్ళు, వెర్రోళ్ళు, అన్నీ తెలిసిన వెర్రి వాళ్ళంటే మనమే. తెలియని వాళ్ళ సంగతి పక్కన పెట్టి అన్ని తెలిసిన వెర్రి వాళ్ళం అంటే నశించిపోయే దానికోసం పరుగులెత్తుతున్నాం. కనీసం ఒక్క ఆత్మ గురించి, రక్షణ గురించి బాధ్యత కలిగి ఎప్పుడైనా ప్రార్థన చేసినవా? ఎంతసేపు మన పిల్లల కోసం బాగా చేస్తాంలే, గుర్తుంటది. ఇప్పుడు ఆమె సంగతి తన బిడ్డల గురించి ఆలోచించిందా? వాళ్ళ రక్షణ గురించి ఆలోచించిందా? లేకపోతే వాళ్ళు సేవకులు ఎందుకు అవుతారు? ఒక్కొక్కరిని ప్రభు కొరకు సిద్ధపరుస్తుంది. ఎట్లా సిద్ధపరుస్తుంది? సింపుల్, మనసు పెట్టి భారం కలిగి ప్రార్థనే చేసిందమ్మా. దీనికి ఏమి కష్టం అవసరం లేదు, మనసుంటే చాలు. తన పిల్లల్ని అనేకుల కొరకు సిద్ధపరిచింది, ప్రభు కొరకు సిద్ధపరిచింది. మనం చేయాల్సింది మన పిల్లలు రక్షించబడాలి, మన పిల్లలు రక్షించబడాలి. మన పిల్లలు రక్షించబడి నీ చేత వాడబడాలా. ఈ తలంపుకు అడ్డుగా ఏ తలంపు రాకూడదు, ఏ చేదు వేరు రాకూడదు, చేదు ప్రవేశించకూడదు, అనుమానాలు రాకూడదు. ప్రభు నమ్మదగినవాడు. దేవుడి పని చేసే వాళ్ళకి ఉన్న సంతోషము, నెమ్మది లోకంలో ఎవ్వరికి లేదు. వారికి ఉన్న ఆధిక్యత వేరు. ప్రాణము కాలిపోతున్నా కూడా వాళ్ళలో ఉన్న సంతోషము, చిరునవ్వు ఎవరిలో లేదు. వారు చేస్తున్న త్యాగం మించిన త్యాగమే లేదు. వారు సంపాదిస్తున్న ఆ ఆస్తికి మించినటువంటి ఆస్తి లేని లేదు. వాస్తవం ఇది. ఈ లోకంలో సంపాదించుకున్న ఆస్తిపాస్తులు కరిగిపోతాయి, కాలిపోతాయి, బూడిదైతే. ఇప్పుడు సంపాదిస్తాం, పిల్లల కోసం సంపాదించి పెడతాం. రేపొద్దున వాళ్ళకి వచ్చేసరికి అది సున్నా అవుతుందేమో, ఎవరికి తెలుసు? సంపాదించాల్సిందే వాళ్ళని ప్రభు కొరకు సిద్ధపరచాలా, వాళ్ళని ప్రభులో మనం పెంచాలా. ప్రభులో పెంచినప్పుడు ప్రభుని వాళ్ళు అడిగి పొందుకునే స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఐశ్వర్యవంతులు. అలాగే మించిన ఐశ్వర్యం లేదిక. ఈ ఆస్తిపాస్తులు కుప్పలు కుప్పలు వాళ్ళ ఎంట పడతాయి. అర్థమైందా? మనం ఎరగల. మన సమయం వృధా చేసుకోవద్దు, మళ్ళీ రాదు. ఆత్మల గురించిన భారం కలిగి ఉండాలి. ఇప్పుడు చూసిన యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటది? రేపటి దినం క్యాలెండర్ వర్స్ కదా, 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేది. ఇక్కడ దేవుడు ఒక శ్రేష్టమైన సంగతి దినాన మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. ఏంటి సంగతి అంటే, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు. అంధకారం అంటే మనకు తెలుసు కదా, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది, నీకు వెలుగు వచ్చింది, నీ మీద యెహోవా ఉదయిస్తున్నాడు. అంటే ఏంటి? వెలుగు అంటే ప్రభు మనలోకి రావడం, మన మీదికి రావడం, మనము తేజరిల్లడం. అంటే ఆత్మీయంగా మనము కట్టబడడం, ఆత్మీయంగా మనము ఉండడం వెలుగు. చూడుము, అక్కడే ఉంటది కదా యెషయా గ్రంథం 60వ అధ్యాయం. చూడుము 2వ వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చీకటి అంటున్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు? యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడతావు. ఒకవైపు చీకటి అని చెప్తున్నాడు, ఒకవైపు నీ మీద మహిమ అంటాడు, నీ మీద వెలుగు అంటున్నాడు. చీకటి ఉంది నా బిడ్డ, అలుముకుంటుంది, జనములను కమ్ముకుంటుంది, కానీ నీ మీద నా వెలుగు ప్రకాశిస్తా ఉంది.
ఉదయించింది. లే తేజరిల్లు, తేజరిల్లు. ఏంటి తేజరిల్లం అంటే? ఆత్మీయంగా నువ్వు కట్టబడడం, ఆత్మీయంగా నువ్వు ఎదగడం, ఆత్మీయంగా పవిత్రమైన జీవితం అంటున్నాడా? అలాగ పవిత్రత కొరకు పోరాడడం, ఆత్మీయంగా ప్రభువుకి సమీపం అవడం, ఆయన ఆజ్ఞలను ప్రతి ఒక్కటి పాటించడం. నీ మట్టుకు నా ప్రియ సహోదరి, నీ మట్టుకు నువ్వు బాగుపడు. నీ మట్టుకు నువ్వు బాగుపడకుండా ఎవరిని బాగు చేయలేవు. నీవు నష్టం తెచ్చేదానివైతావు. వ్యక్తిగతంగా నీ మట్టుకు నువ్వు బాగుపడాలంటే ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. అప్పుడే ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. నువ్వు తేజరిల్లుతావు కూడా. ఆయన సన్నిధిలో గడిపే కొద్దీ ఆయన వెలుగులో నీ పాపమంతా, రోతంతా కనబడుతుంటది. దాన్ని వెంటనే నువ్వు క్లీన్ చేసేసుకుంటావు. చిచిచి ప్రభువా, ఇంత అపవిత్రతలో ఉన్నానా, ఇంత పాపం చేస్తున్నాను, నన్ను క్షమించి ప్రభువా, క్లీన్ చేయి ప్రభువా, తిరిగి నేను అట్లా చేయకుండా సాయం చేయి ప్రభువా. నీకు తెలుసుకోకుండా నా పశ్చాత్తాపం వచ్చేస్తుంది. అయితే నువ్వు రావడము, వెలుగు దగ్గరికి రావడం అనేది ఇంపార్టెంట్. ఆ వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెలుగులో మన పాపములన్నీ కనపడతాయి. ఎంత శుభ్రపరచుకుంటుంటావో అంత యథార్థంగా అయిపోతుంటావు, అంత వెలుగుతుంటావు. ఇప్పుడు పాతకాలంలో చిమ్మీలు ఉండేవి కదా, అది కాస్త వెలిగిన తర్వాత ఆ మసిలాగా దాన్ని మొత్తం మళ్ళీ నల్లగా అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఈవినింగ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటారు. ఆ గ్లాసు చుట్టూ చిమ్నీ అంటారు ఏందో మరి, దాన్ని క్లీన్ చేసుకొని వచ్చి మళ్ళీ దాన్ని పెడితే ఫ్రెష్గా కనబడుతుంది. అబ్బా, లైట్ తేటగా కనబడుతుంది. అది మళ్ళీ నైట్ అంతా వాడడం వల్ల మళ్ళీ ఏమైపోతుంది, అది నల్లగా తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అంటే ఏంటిది, మన హృదయము అట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మన వెలుగు అంతకంతకు తేజరిల్లాలి, అడ్డుగా ఏది ఉండకూడదు. అప్పుడే ఆ చీకటి పారిపోతుందమ్మా. ఎక్కడో లేదు. చీకటి పారిపోవాలంటే మన చేతిలోనే ఉంది. అదే దేవుడి దినాన మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఈ అంధకార స్థలాల్లో ఉన్న నిధులు నేను నీకు ఇస్తా. ఏందనుకుంటున్నాం అంధకారం అంటే? మన కొడుకులు అపవిత్రంగా ఉన్నారంటే, సాతాను చేతిలో ఉన్నారు, లోబడలేకున్నారు, అపవిత్రమైన వాటితో మునిగి ఉన్నారు అంటే ఏముంది? వారిలో ఏముంది? చీకటి ఉంది, అంధకారం ఉంది, సాతాను ఉన్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, అంధకార స్థలంలో ఉన్న ఆ నిధిని నేను నీకు ఇస్తానంటున్నాడు. ఆయన మనకిచ్చేవాడుగా. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను మీకు ఇస్తాను. చాలాసార్లు అనుకుంటాం, అలాంటి చెడ్డ వాళ్ళు ఎవరైనా కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, బంధువులు కానీ, సహోదరులు కానీ, తెలిసిన వాళ్ళు, స్నేహితులు ఎవరైనా కానీ, సేవకులు కానీ, ఎవరైనా కానీ, పాపంలో ఉన్నవాళ్ళు, అంధకారంలో ఉన్నవారు, గుడితనంలో ఉండి అదే పాపంలో మునిగి ఇదే బాగుంది అనుకొని బయటికి రాలేక ఉన్నవాళ్ళు, వాళ్ళని చూస్తే మనకి అసహించుకుంటాం కదా. ప్రభు అంటున్నాడు ఇంకొక మాట చూడండి, 7వ వచనం, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను. అంటే ఇప్పుడు వాళ్ళలో అంధకారం కలగజేసిన వాడు ఎవరు? ప్రభు అంటున్నాడు, నేనే. ఎంత ఆశ్చర్యం ఇది! నేనే అంటున్నాడు. అంధకారమును కలగజేసి చేయువాడను నేనే. ఆయన కలగజేసినాడంట. వాళ్ళల్లో, మన ఇంటి వాళ్ళల్లో అంధకారము, చీకటి బ్రతుకు ఆయన కలగజేసినాడు. అయితే ఆ చీకటి బ్రతుకులో ఏముందంటున్నాడు? నిధులున్నాయి. ఆ నిధులు నేను నీకు ఇస్తా. ఇప్పుడు మామూలుగా రాజులు అంటే రహస్య స్థలాల్లో నిధులు పెట్టింటారు, అంధకార స్థలాల్లో నిధులు పెట్టింటారు. అక్కడ నిధి ఉంది అని నీకు తెలుసు అనుకో, ఆ చుట్టూ అక్కడ పొదలన్నీ అలుముకున్నాయి, లేకపోతే భయంకరమైన ఇంకేదన్నా ఉన్నాయి, కానీ నీకు ఒక్కదానికి తెలిసిపోయింది ఆ నిధులు ఉన్నాయి. ఏమనుకుంటావు?
ఏదైనా పర్వాలేదు. ఒక్కసారి దాన్ని చేజిక్కించుకుంటే మనం ధనవంతులైపోవచ్చు, ఆ నిధులు తీసేసుకుంటే. కానీ అది చీకట్లో ఉంది, అండర్ గ్రౌండ్‌లో ఉంది. ఎక్కడో వెలుతురు ఎవ్వరికీ కనబడని చోట ఉంది. అక్కడ చుట్టూ పాములు తిరుగుతా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాము? మన సహాయశక్తుల మన ఎంత డబ్బులు వెచ్చిస్తామో అంత డబ్బులు వెచ్చిచ్చేసి అక్కడ మొత్తం క్లీన్ చేపిచ్చేస్తాం కదా మొత్తం. ఎందుకంటే ఆ నిధి కావాలా, ఆ నిధి కావాలా. ఆ చీకటైనా పోతావు, చీకటైనా పోతావు. నిధి అంటే ఏం తెలుసా? నిధి అంటే ఏందో తెలుసా? తీస్తుంటే వస్తూనే ఉంటా, తీస్తుంటే వస్తూనే ఉంటా. ఆ ధనము వాడుకుంటుంటే అది నిధి అంతే. ఇంకా దానికి ఊటలాగా అన్నమాట. ఎంత తీసినా తరిగిపోని ఆస్తి. అది ఎక్కడుందంట? ఆత్మీయమైన ఆస్తి అంధకారంలో ఉంది. మన యొక్క పిల్లలు, మన యొక్క భర్త, మన చుట్టూ ఉన్న వాళ్ళు చీకటిగా కనబడుతున్నారు, కానీ అది చీకటి కాదు. ప్రభువే దాన్ని కలగజేసినాడు. అది ఆ అంధకారంలో ఉన్న నిధిని దేవుడు మనకిస్తానని చెప్తున్నాడు. అయితే వాళ్ళలో అంధకారం పోవాలంటే సింపుల్, చాలా సింపుల్. మనం లైట్ వేయాల, మనం వెలగాల. సింపుల్. అంధకారంలో మనం లోకరీతిగా అయితే ఆ పాములు, ఆ చెత్త చెదరం ఎంతో భయంకరమైన పరిస్థితి. కానీ మన పక్కనున్న వారిలోని చీకటి పోవాలంటే మనము వెలిగితే సరిపోతుంది. సింపుల్. ఇంకా మన ఇంటి వారిలో చీకటి అలాగే ఉంది, వాళ్ళలో పోవటం లేదంటే దేవుడు చెప్తున్నాడు, నేను కానే కాదు, ఎంతో దుఃఖంతో చెప్తున్నాడు, బాధతో చెప్తున్నాడు. మన ఇంటి వారిలో ఉన్న అపవిత్రత, పాపము, చీకటి పోవటం లేదంటే మనము వెలగటం లేదు. ఇక్కడి నుంచే వెలుగు రావాలి, ఇక్కడి నుంచే తేజరిల్లాలి. అప్పుడు వాళ్ళలో చీకటి ఉండనే ఉండదు. ఇక్కడ వెలుగు అంటే ఏంటి? మన జీవితంలో వెలుగు అంటే ఏంటి? ఆ చీకటిని పోగొట్టగల వెలుగు అంటే ఏంటి? మనము పవిత్రంగా ఉంటే, మనము ప్రభుకి సమీపంగా ఉంటే. మనం ఎప్పుడు వెలగాలంటే ఏంటి? మన పైనుంచి రావాలి కదా లైటింగ్. ఆ చంద్రుడు ఎట్లా సూర్యుడి నుంచి లైటింగ్ తీసుకుంటాడో, ఒక విశ్వాసి కూడా ఆయన వైపు చూసే కొద్ది లైట్ వెలుగుతూనే ఉంటుంది. మన జీవితం కూడా ఆయన వైపు చూసే కొద్ది నువ్వు వెలుగుతూనే ఉంటావు. నువ్వేమి అబ్బా ఏం చేయాలబ్బా ఈ పిల్లల కోసం, వీళ్ళు వెలగాలంటే ఏం చేయాలబ్బా, నాలో చీకటి ఎట్లా పోగొట్టాలబ్బా, అవసరం లేదు. కష్టపడనక్కర్లేదు. ఆ సూర్యుని వైపు చూడు చాలు. నీ ఏ శ్రమ వచ్చినా కూడా ఇక నీతి సూర్యుని వైపు చూడు. ఇవన్నీ కష్టమా అమ్మ? కష్టమన్న తల్లి. చాలా సింపుల్. అది ఎందుకు చేయలేకపోతున్నామంటే మోసగాడున్నాడు, మోసగించేవాడున్నాడు, తొందర పెట్టేవాడున్నాడు, ఆ నీతి సూర్యుని వైపు చూడకుండా చేసేవాడు ఉన్నాడు. వాడు మనల్ని మోసగిస్తా ఉన్నాడు. ఇంత సింపుల్ థింగ్ మనం చేయలేకపోతున్నాం. దివారాత్రులు కన్నీరు గారుస్తున్నామే తప్ప, నేను వెలగాల, నాలో ప్రేమ కుమ్మరించబడాలా, నేను వెలగాల, యేసయ్య ప్రేమ నాలో ఉండాలా, ఆయన వెలుగు నాలో. ఆయన వెలుగు ఎట్లాంటి చెప్పండి? చీకటిగా ఉన్న సమరయ స్త్రీ జీవితంలోకి పోయినాడు యేసయ్య. చీకటిగా ఉన్న జక్కయ్య జీవితంలోకి పోయినాడు యేసయ్య. చీకటిగా ఉన్న లాజరు చచ్చిన కంపు కొడుతున్న ఆ జీవితంలోనికి పోయి వాళ్ళని లేపినాడమ్మా. దేవుడు మనకు ఆ పాఠం నేర్పుతున్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడిన ప్రభు ఎంత ఓర్పుగా మాట్లాడినాడు. ఎంత అక్కడికి వెళ్తే ప్రభుకు అవమానం కదా. సమరయులతో వాళ్ళకి మాట్లాడడమే యూదులకు ఇష్టం లేదు. అటు వెళ్ళరు అసలు. నీ యొక్క ఏంటి ఘనత తగ్గిపోతుంది అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడాలంటే. అయితే ప్రభువే పోతే నువ్వు నేనే పాటిదమ్మా. ఆ ప్రభు యొక్క గుణగణాలు, ఆ ప్రేమ మనలో రావాలంటే ప్రతిదినము ఆ నీతి సూర్యుని చూస్తే చాలు.
ఆయన అంతే, ఆయన లక్షణాలు ప్రతిబింబిస్తాయి మన జీవితంలో. నేర్చుకోనక్కర్లే, అది వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు చంద్రుణ్ణి నేను వెలగాలని అనుకోనక్కర్లే. ఆ సూర్యుని వైపు చూస్తే చాలు, తనంతకు తాను వెలుగు వచ్చేస్తుంది. మనం కూడా నీతి సూర్యుని వైపు చూస్తే చాలు, ఆ వెలుగు మనలో ప్రకాశిస్తుంది. మనం తేజరిల్లుతాం. ఆ తేజరిల్లడం వారిలో ఉన్న చీకటి పోగొడుతుంది. సమరయ స్త్రీలో ఉన్న చీకటి పోగొట్టింది. యేసయ్య అడుగుతున్నాడు, నీ పెనిమిటిని తీసుకురా. ఆమెలోని పాపాన్ని ఒప్పింపచేస్తున్నాడు. ఆమె అనింది, నాకు పెనిమిటి లేడు. ప్రభు అంటున్నాడు, తన పాపాన్ని తనకు చూపిస్తున్నాడు. ఎంతో మృదువుగా చూపిస్తున్నాడు, ఎంతో ప్రేమగా చూపిస్తున్నాడు. ఆమె హృదయం కరిగిపోయింది. ఆమెలో పాపము కొట్టొచ్చినట్టు కనపడింది. పాపము ఒప్పింపబడింది. 5 మంది ఉన్నారనగానే ఆమెకి, అయ్యో నేను ఎంత పాపినన్న సంగతి గుర్తొచ్చేస్తుంది. ఆ పరిశుద్ధుడు ఆయనకి నా గురించి ఏం తెలియలేను పరిశుద్ధంతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ వెలుగు ఈ చీకటిని పోగొట్టేస్తుంది. అంటే అంత చెడ్డదానని తెలిసినా ఈయన ఇంతసేపు నాతో మాట్లాడినాడా? ఆ ప్రేమ ఆమెను కదిలించేసి తన పాపాన్ని ఒప్పింపజేసి. జక్కయ్య కూడా అంతే, చూస్తే చాలా అనుకుంటున్నాడు, కానీ యేసయ్య తన దగ్గరికి వచ్చేసినాడు. రా జక్కయ్య, ఆమె ఇంటికి వస్తాను. ఎంత సంతోషమైందో జక్కయ్యకి. నీ చీకటి బ్రతుకైన జక్కయ్య ఎలా మార్చబడ్డాడు? యేసయ్య వెలుగు. వెలుగంటే ఏంది? వెలుగంటే ఏంది? ఆ చీకటి బ్రతుకుల్ని ప్రేమించడమే మా వెలుగు. వాళ్ళని అర్థం చేసుకుని నీ ప్రేమ చేత వారిని మార్చడమే నీలో వెలుగు. వెలుగంటే అది, ఇంకేదో కాదు. వెలుగు ఆత్మీయ జీవితంలో నువ్వు తగ్గలేకపోతున్నావు. ఆత్మీయ జీవితంలో అలాంటి వాళ్ళని నువ్వు అసహించుకుంటున్నావు, ప్రేమించలేకపోతున్నావు. ఇంకెప్పుడు అలాంటి వాళ్ళని నువ్వు సంపాదించుకోగలవు? నిన్నెందుకు ఆ ఇంటిలో పెట్టినాడు? ఎందుకు ఆ బంధువుల్లో పెట్టి? ఎందుకు ఆ చోట, ఆ ఉద్యోగం అన్న చోట నిన్నెందుకు పెట్టినాడు? ఆ మందిరంలో నిన్నెందుకు పెట్టినాడు? ఆ చుట్టూ అలాంటి అంధకారం ఉంది. నా సహోదరి, నువ్వు తేజరిల్లవా? నీ ప్రేమ కనపరచవా? యేసయ్య ఎలా తేజరిల్లినాడు? తన ప్రేమ చేతనే వారిని సంధిస్తూ ఉన్నాడు. తేజరిల్లడం అంటే ఏంటి? వెలుగుగా ఉండడం అంటే ఏంది? ఆ పాపము మనల్ని అంటకుండా మన పరిశుద్ధతనే అధికం అవ్వాలే తప్ప పాపము మనల్ని అంటకూడదు. యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినాడు, కానీ అంతసేపు మాట్లాడిన అపవిత్రత, మాట లేదు, చూపు లేదు. ఆమె వణికిపోయింది. ఇలాంటి వాళ్ళు ఎవ్వరు ఎదురు కాలేదు. తాను అపవిత్రురాలన్న సంగతి కూడా ఈయనకు తెలుసు. తెలిసి కూడా ఆయనలోని పరిశుద్ధత, ఆ వెలుగు ఆమెని మార్చి ఆమెలోని చీకటి పోగొట్టేసి. జక్కయ్య పాపాత్ముడైన మనుషుడట, ఆయన పేరు. అందరూ అతని గురించి మాట్లాడుకునే సంగతి అది. అందుకే తాను ఎంతో సిగ్గు కనపడాలి. యేసయ్య దగ్గర అంత పరిశుద్ధుని నేను కలవలేను, కాబట్టి కనీసం చూడనన్నా చూస్తాను అనుకున్నాడు. అలాంటిది ఆ పరిశుద్ధుడే, ఆ వెలుగే తన జీవితంలోకి వస్తాడు. తన ఇంటికి వస్తానని ఇంతమంది ఉండగా నా దగ్గరికి వచ్చి, మనం ఎప్పుడైనా అలాంటి చీకటి బ్రతుకుల్ని దర్శించినామా? చీకటి బ్రతుకుల్ని ప్రేమించినామా? వారికి యేసయ్య చూపిన ప్రేమ చూపినామా? మనలోని పరిశుద్ధత వారిలోని మార్పుకు కారణమవుతుంది. మనలోని ప్రేమ వారిలోని మార్పుకు కారణమవుతుంది.
దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, అక్కడ నిధి ఉంది, వారిలో నిధి ఉంది, అది నేను నీకు ఇస్తా, అయితే నువ్వు తేజరిల్లావు. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాము, ఆత్మల గురించిన భారం మనలో ఉండాలి. మనం అల్పులము. ఎన్నోసార్లు పదే పదే ఈ విషయాన్ని నొక్కి చెప్తాం. తాత్కాలికమైంది మన జీవితం. ఇప్పుడు ఉంటాం, రేపు ఉంటాము లేదు, గ్యారెంటీ లేనే లేదు. రేపు చేస్తే అయ్యో, ఈ సంగతి నాకు తెలిస్తే ప్రభు కొరకు ప్రయాసపడుదునే అనుకుంటాం. తర్వాత ఏది ఇంతవరకు ప్రయాసపడింది మనతో రాదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు మన కొరకు ఏడుస్తారు. ఎంతకాలం? ఓ 10 రోజులకి, 2 దినాల్లో, ఎక్కువేమీ టైం ఉండదు. ఇంతకుముందు అయితే చాలా దినాలు దుఃఖ దినాలు ఉంటాయి. ఇప్పుడు చాలా సింపుల్గా మర్చిపోతారు జనాలు. మర్చిపోవడానికి అనేక సంగతులు ఉన్నాయి, వాటిని వెతుక్కుంటారు, వెళ్ళిపోతారు. చాలా సునాయాసంగా మనల్ని మర్చిపోతారు కూడా. వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా దొరుకుతుంది. ఇలాంటి వాళ్ళ కొరకు, ఇలాంటి వాటి కొరకు శాశ్వతమైన ఆ ప్రభుని, ఆ గురి మరచి తిరుగుతున్నావు బుద్ధిహీనులుగా. అట్లా చచ్చినప్పుడు ఏది మనం వెంటారు? ఎవరు మనం వెంటారు? మనలో మన కోసం కన్నీరు గార్చేవారు ఏది రాదు. మనతో తీసుకెళ్దామన్నా ఎవరు రారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే నువ్వు ఆత్మను సంపాదిస్తే సిగ్గులేని మొహం ఆయన ఎదుట కనబడగలవు. ఎంత సిగ్గుపడాల్సింది వస్తుందో. నా బిడ్డ, నీ కోసం ఎంత చేసినా కదా, నా కోసం ఏమన్నా తెచ్చినావా? ప్రభు అడిగితే ఏం చెప్తావు? నీ జీవిత కాలం అంతా నిన్ను పోషిస్తున్నానే, శోధనలో పడకుండా నిన్ను కాపాడుతున్నానే, నా కోసం నువ్వు ఏం తెచ్చినావు అని అడిగితే ఏం చెప్తావు? ఎన్నిసార్లు అవిధేయతురాలుగా ఉన్నప్పుడు నేను కోపడలేదు, నిన్ను సమకూర్చుకుంటూ వచ్చిన. నేటికి నా దగ్గర కనబడుతున్నావంటే ఎంత నిన్ను సహించినాను. ఏమన్నా తెచ్చినావా నా కోసం అంటే ఏం మాట్లాడతావమ్మా? ఏం మాట్లాడతావు? అన్నీ ఆయన చేసినటివి కనబడుతున్నాయి, నువ్వు చేసినటివి ఏమీ లేవు. నువ్వేమన్నా మిద్దె కడదామని ఏమన్నా ధనం సంపాదించుకున్నావు పరలోకంలో చూస్తే ఏమీ లేదు. ఏదో అగ్ని నుంచి తప్పించబడినట్టు ఏదో ఒక మూల. అది నాన్న సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా ఈ లోకంలో మనకున్న సమయాన్ని సద్వినియోగపరచుకుని, దినములు చెడ్డవి కనుక సమయమును పోని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుని చిత్తం ఏమిటో గ్రహించాలాగున మనం జీవించాలి. వివేకము కలిగిన వారుగా జీవించాలి. అవివేకులుగా, బుద్ధిహీనులుగా ప్రవర్తించాలి. సరి చేసుకుందాం. ఆత్మల గురించిన భారం కలిగి ఉందాం. అదే సమయంలో సాక్ష్యము కలిగి ఉందాము. మనమున్న చోట మనము వెలుగుదాము. నువ్వు పనిచేసే చోట కూడా అంతే. చుట్టూ చీకటి, అపహాస్యము, వ్యతిరేకత అలుముకుంటున్నప్పుడు నీలో పరిశుద్ధత, త్యాగము, ఇవన్నీ దేవుని గుణాలు కనపడాలి. నువ్వేం ప్రకటించనక్కర్లే, అవి వాళ్ళలో కార్యం చేస్తాయి. ఎప్పుడో ఆనాడు కాదు, ఇప్పుడున్నావా? ఇప్పుడు త్యాగం ఉందా? ఇప్పుడు ప్రేమ ఉందా? చాటుగా మాట్లాడిన వాళ్ళని దూషిస్తున్నావా? ఇదంతా ప్రభు చూస్తున్నాడు. నిజంగా వారిని నువ్వు ప్రేమిస్తున్నావంటే
భారం కలిగి వారి కొరకు ప్రార్థిస్తావు, ఆత్మ కొరకే దుఃఖిస్తావు, వేదన పడతావు. నీ కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా చలనం లేని దానిగా బ్రతుకుతున్నావు. కారణం ఏంటంటే ఆ నీతి సూర్యుని చూడలేకపోతున్నావు. ఆ వెలుగు నీలో లేదు, నువ్వు ప్రకాశించట్లేదు, తేజరిల్లట్లేదు. కాబట్టి బుద్ధిహీనులుగా అవివేకులుగా మనం ఉండకుండా అల్పమైన మన జీవితాన్ని మనం గుర్తించిన వారమై అనేక ఆత్మల కొరకై ఉన్న కొద్దిపాటి జీవితం అనేక ఆత్మల కొరకై ప్రయాసపడడానికి ఉపయోగించుకుని ప్రభువుని అడుగుదాం, సహాయం చేయయ్యా, నేను తేజరిల్లేటట్లు. నా చుట్టూ చీకటి ఉందంటే కారణం నేనే సరిగా వెళ్ళను. అంతే కదమ్మా. ఒక రూమ్లో చీకటి ఉంది, ట్యూబ్లైట్ ఏమో పని చేస్తూ ఉంది అంటే ఏమని అర్థం? ట్యూబ్లైట్ సరిగా వెలగట్లే, మసగ్గా వచ్చేస్తే బెడ్ లైట్ లాగా వెలుగుతుంది. అది ప్రాబ్లం ఎక్కడ? చీకటిదా? ఆ లైట్దా? లైటే సరిగా వెలగట్లే. మనం సరిగా వెలిగితే ఆ రూమ్లో చీకటి ఉండదు, మన చుట్టూ చీకటి ఉండదు. మన చుట్టూ పనివారేమి అపవిత్రులు ఉంటారు, మన ఇంటి వారేమి చుట్టుపక్కలేమి అపవిత్రులు ఉంటారు. అయితే వాళ్ళు ఏమైపోవాలా? పవిత్రులైపోవాలా, వాళ్ళ ఆత్మీయులైపోవాలా. శరీరానుసార్లు ఉంటారు, వాళ్ళ ఆత్మానుసార్లు అయిపోవాలా. అంటే నీలో వెలుగు ప్రకాశించాలి, నీలో పరిశుద్ధత తగ్గకూడదు, సరిగదా తేజరిల్లాలా. కొన్నిసార్లు బయట చీకటి వచ్చేసిందండి, బయట పాపం ఉందండి, అది నన్ను ఇలా చేసేసింది. కాదు, నిన్ను అక్కడ ఎందుకు పెట్టినాడంటే నువ్వు వెలగాల, నువ్వు వెలిగి ఆ చీకటిని పోగొట్టాలని అక్కడ పెడతాడు. పక్కన చుట్టుపక్కల అపవిత్రమైన మనుషులు ఉంటారు, తిరుగుతుంటారు. వాళ్ళ యొక్క అపవిత్రమైన చేష్టలు మనకు చిరాకు పట్టిస్తారు. చిచి ఎక్కడ పెట్టినాడబ్బా దేవుడు నన్ను, ప్రభా ఎందుకు ఇక్కడ పెట్టినావంటావు. ఎందుకు పెట్టినానా? ఆడ చీకటి ఉందని పెట్టినా తల్లి, నువ్వు వెలుగని పెట్టినా అంటే ప్రభువా నేను వెలగాల. అక్కడ అపవిత్రత ఉన్నా నీలో పవిత్రత అధికమవ్వాలే తప్ప తగ్గకూడదు. తగ్గితే ఆ చీకటి ఏమవుతుందంట? కమ్ముకొస్తుంది. జనములను కమ్ముకున్నట్టు నిన్ను కూడా కమ్ముకుంటది, నిన్ను కూడా చీకట్లోకి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. నువ్వు వెలగకపోతే అదే నిన్ను కమ్ముకొస్తుంది. నీలో ఉన్న పవిత్రత అధికం అవ్వాల్సి, అంతకంతకు తేజరిల్లాలి. నీ వెలుగుకి ఆ చీకటి వెలుగుగా మారాలి. వారిలోని అంధకారము అపవిత్రత పవిత్రతగా మారాలి. వారిలోని అజ్ఞానము జ్ఞానంగా మారాలి. రక్షణ లేని వారు రక్షించబడాలి. దేవుడు అందుకని పెట్టాడమ్మా. సరి చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. నీవు కోరినట్లు నేను ఉండేటట్లు నాకు సహాయం చేయ, నేనున్న చోట. ఇంకా పులి స్టాప్ పెట్టాలా మనం? దేనికి? ఎందుకు ఇక్కడ పెట్టినావు అనే దానికి పులి స్టాప్ పెట్టాలా? 91 ఎందుకు ఇట్లా చేసినావు అనే దానికి పులి స్టాప్ పెట్టాలా? ఇప్పుడు ఏది ఆరంభించాలంటే నన్ను వెలిగించు, తేజరిల్ల చేయి. తద్వారా 90 వారిలో గొప్ప వెలుగు ఉండనట్లు చేయి, వారిలో ఉన్న చీకటి పోగొట్టబడేటట్టు చేయి అని మనం ప్రార్థన చేయి. అనేక సార్లు బుద్ధిహీనంగా మన ఇంటి వాళ్ళు ఉన్నప్పుడే మనలో ఉన్న చీకటి బ్రతుకు వాళ్ళు వెలగకుండా చేస్తుందమ్మా. మనం అపవిత్రమైన మాటలు, అబద్ధపు కూతలు, వేరే వాళ్ళ పొరుగు వారి గురించి మనం చేసే చేష్టలు, ఆ లోభత్వము, ఇవన్నీ చూస్తుంటారు వీళ్ళు. చీకటైన మనుషులు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. వాళ్ళు వెలుగుతారా? వాళ్ళలో ఇంకా కొంచెం వెలుగుంటే అది కూడా చీకటి అయిపోతుంది మనం చూసి. ఏంది వెలుగు అంటే? ప్రభు ప్రేమతో నింపబడాలా, పరిశుద్ధత ఉండాలా. పొరుగువాన్ని ప్రేమించే ఆ ప్రేమ ప్రభు చూపినట్టు చూపాలా. నువ్వు మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు, అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు, ఇంటి వారి దగ్గర లోపత్వపు మాటలు మాట్లాడకూడదు, చాటుగా దూషించే మాటలు మాట్లాడకూడదు. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎంత స్మూత్గా మాట్లాడతామో వాళ్ళు పక్కకు పోగానే దూషిస్తావు. అది ఎవరు వింటున్నారు? నీ ఇంటి వాళ్ళు వింటున్నారు.
ఇంటి వాళ్ళ దగ్గర నీకు సాక్ష్యం లేదు, నువ్వు ఇంకేమి వెలుగుతావు? నువ్వు ఎట్లా ఉండాలా? ఇంట బయట ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని చోట్ల ఒక్కటే లాగుండాలా. అది అమ్మా వెలుగంటే. మన పిల్లలు, మన ఇంటి వారు, భర్త మారట్లేదంటే కారణం ఏంటంటే మనలో చెడు అంటారంట. నా భార్య రోజు మందిరానికి వెళ్తుంది, ఆమె కంటే నేను చాలా మంచు. ఆమె ఆడొకలాగుంటుంది, ఈడొకలాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి తెలుసు అంత సంగతులన్నీ. బయట స్మూత్గా ఉంటా, ఇంట్లో ఏమేమి మాటలు మాట్లాడతాం, ఏమేమి సంగతులు, ఏమేమి కూతలు కూస్తాం, ఏమేమి రెచ్చిపోయే మాటలు మాట్లాడతాం, ఏమేమి అపవిత్రమైన సంగతులు చేస్తాం, ఇంట్లో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనము బాగుపడతాం ఫస్ట్. ఆ తర్వాత ఆటోమేటిక్గా దేవుడు వాళ్ళని బాగు చేస్తానని అంటున్నాడు. మనమే తేజరిల్లాలా. అప్పుడు అంధకారం పోయి అందులో ఉన్న నిధులు బయటపడతాయి, ఖచ్చితంగా బయట. ఆ రీతిగా మనం సరి చేసుకుందాం. ప్రభుని అడిగి క్షమాపణ అడిగి సరి చేయబడదాం. ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుందాం. ప్రభు కోరిన రూపంలోనికి మనం వద్దాం. ఆ రీతిగా మనం అందరం కూడా సమకూర్చబడినట్లు మన దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుండి గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ రాత్రి వేళ సమయంలో బహుసూటిగా స్పష్టంగా నాలో ఉన్నటువంటి పాపము నాకు తెలియపరుస్తూ వచ్చింది. ప్రేమకి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసు ప్రభువా, దయచేసి మీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవద్దండి. నీ ప్రేమతో నన్ను నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. నువ్వెంతో ప్రేమించి నన్ను రక్షిస్తూ వచ్చావు నాయన. నాలో అయితే ఏ మంచితనం లేదు, నీ కృప చేతనే ప్రేమించి రక్షిస్తూ వచ్చావు. అయితే నేను గర్వించి ప్రభువా ఎంతో విరవీగే స్వభావం కలిగి ఉంటున్నాను ప్రభు. క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏ ఉద్దేశంతో నన్ను రక్షించావు, ఏ ఉద్దేశంతో నన్ను ఏర్పరచుకొని ప్రభు ఏ ఉద్దేశంతో యొక్క కుటుంబంలో ఉంచావు, ఉద్దేశం ఎరగలేనటువంటి దౌర్భాగ్యాలుగా ఉండవచ్చు. దయతో నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నిజమే తండ్రి, పాపార్థుల్ని నన్ను పట్టించుకుని వారిని ప్రేమించాలని మాట్లాడతాం ఇంకా వచ్చావు తండ్రి. ఆ రీతిగా నేను ప్రేమించలేకపోతున్నానేమో, నేను ఎంతో స్పష్టంగానే మాట్లాడుకోవచ్చు. ఇదే కాలం నుంచి ఎంతో కలవరమే. ఒక పక్క అసలు ప్రేమించడం మనసే రావడం లేదు ప్రభు. ఆ ప్రేమే లేదు ప్రభు. నా ఒప్పుకుంటున్నా, దయతో నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నా. నిజంగా వారిలో ఉన్న చీకటి పోగొట్టాలని, నీ యొక్క వెలుగు నేను యొక్క ప్రజల మధ్య, నీ బిడ్డల మధ్య తేజరిల్లాలని నన్ను ఏర్పరచుకున్నాను. అది నేను ఎరగలేదు, మందమతరాలుగా ఉండవచ్చు. నన్ను క్షమించుకోవాలి. ఎంతో జ్ఞానం కలిగి, ప్రేమ కలిగి తేజరిల్లలేకపోయాను ప్రభు. నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా మమ్మీని ప్రేమించి మనసు నాకు దయచే ప్రభు. బ్రతిమలాడుతున్నాను లేదు, నా చేత కావడం లేదు. విషయంలో మీరే తప్ప ఆ ప్రేమ, మీ ప్రేమ నా హృదయంలో కుమ్మరించవలసిందిగా బ్రతిమలాడుతున్నాను దేవా. దయచేసి జ్ఞాపకం చేసుకో. నా బుద్ధిహీనత బట్టి, నా యొక్క స్వార్థాన్ని బట్టి, ప్రేమ లేని లోటుని బట్టి ఆమెను కోల్పోని అదయ్యా.
దయచేసి బ్రతిమలాడుతున్నాను. నన్ను ప్రేమించి మనసు వలసిందిగా వేడుకుంటున్నాను. నీ గుణ లక్షణాన్ని ప్రచురించేదానిగా, నీ గుణ లక్షణాలు మొదటిగా నేను కలిగి ఉండి జీవించుట్లో నాకు కృపనివ్వాల్సిందిగా వేడుకుంటున్నానయ్యా. ఇంట్లో వెలుపట లోపట బంధువుల మధ్య అందరి మధ్య మంచి సాక్ష్యం కలిగి నీ కొరకే జీవించుట్లు కృపనివ్వాల్సిందిగా వేడుకుంటున్నా. ఈ లోకంలో ప్రభా ఏది ఉన్నా అంతా వదిలేయాల ప్రభా, అది తెలుసు. కానీ ఎందుకో తెలియని ఆవేదన, ఆతృత ప్రభా పిల్లలు దగ్గర క్షమించు ప్రభా, కనికరించు. నా పిల్లలు నా పిల్లలు రక్షించదు, నీ పని చేయాలి ప్రభు. ఆ రీతిగా మీరే సహాయం చేయవలసిందిగా బ్రతిమలాడుతున్నాను. ఏమైనా తండ్రి, దినాలు గడిచిపోయింది, ఎంతో గర్వం ఎక్కువైపోతుంది అయ్యా. నాకేమనే స్వభావం కూడా ఉంటుంది. అయితే నన్ను క్షమించి ప్రభు, అటువంటి గర్వపు స్వభావం నాలో లేకుండా చేయనాను. నన్ను దీనురాలుగా చేయను. నా శ్రమల ద్వారా నేను దీనుడనైతే దావీదు భక్తుడు మీరు అనుమతిస్తున్న ప్రతి పరిస్థితులు నాలో ఇంకా దీనత్వం నాకు అధికం చేయవలసిందిగా ప్రార్థిస్తుంది. సాత్వికమే ప్రభావం నీ ప్రేమ నాలో కుమ్మరించవలసిందిగా వేడుకుంటు. నా బుద్ధిహీనమైన మాటలు, తలంపులు, క్రియ, ఆలోచనలు బట్టి ఎన్నో ఆత్మలు బంగారు నష్టం కలిగించిన దానిగా ఉండవచ్చు. దయతో నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ, నా యొక్క తప్పిదములను బట్టి, పొరపాటును బట్టి వెలగాల్సింది పోయి వెలిగే చోట చీకటిని కమ్ము చేసిన దానిగా ఉండవచ్చు. వాటన్నిటిని బట్టి క్షమాపణ కోరుతున్నాను. క్షమించి ప్రభు. అయ్యా, కోల్పోయిన ఆత్మల నష్టం అంతా తిరిగి మరలా సమకూర్చవలసిందిగా బ్రతిమలాడుతున్నాను. ఎక్కడైతే ప్రభా నా బుద్ధిహీనతను బట్టి చీకటిని ప్రదర్శించాను, అదే చోట తిరిగి మరలా నన్ను తేజరింపచేనైనా వెలిగింపచే తండ్రి బ్రతిమలాడు. ఈ ప్రేమకు మరొకసారి నన్ను నింపవలసిందిగా వేడుకుంటు. ఆత్మల పట్ల భారం, ఆ తీవ్రత దినదినానికి అధికం చేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి. పరిమళ సువాసం అనే నా యొక్క జీవితం ఉండగా నచ్చేవలసిందిగా వేడుకుంటు. నిజంగా ఎప్పుడు చనిపోతే నీ దగ్గరికి వస్తే సిగ్గులేని మొహంతో నిలబడ్డకు ఆ ధైర్యం లేదు. సమయం ఎంత వృధా చేస్తున్నాను. సమయం సద్వినియోగం చేసుకోలేకపోతుంది. ఎంతో అజ్ఞానాలు వల్ల బుద్ధిహీనరాలు అయితే నన్ను క్షమించి ప్రభు. సమయం సద్వినియోగం చేసుకునే విషయంలో మేలకోగల ఆత్మ దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను నాయన. మీకు ఒప్పుకొని ప్రార్థన ఇది ఏదో మనుషుల మీద చేసనే కాదయ్యా, జీవం గల దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి పరికరించువయ్యా. నీ పరిస్థితుల్లో నిన్ను చూడగలనట్లు నాకు సహాయం చే. మనుషులను చూస్తే నేను నిలవలేకపోతుంది, పరిస్థితుల వైపు చూసినా నిలవలేకపోతుంది. దయచేసి నిన్ను నిదానించి చూచి నిన్ను హత్తుకొని జీవించాను, నీలో లీలమైపోయి జీవించినట్లు ఆ అనుభవంలోకి నన్ను తీసుకురా నాయన. బ్రతిమలాడుతున్న సహాయం చేయండి కంప్లీట్ గా తండ్రి. మీ యొక్క ఆత్మ స్వాధీనంలో మీ ఆత్మ చేత నన్ను బంధించు బ్రో. ఈ లోక మాలినం ఆ కంటికొండ చేయవలసిందిగా కూడా వేడుకుంటు.
యేసయ్య కనికరించు. ఈ లోకంలో నా శరీరాశ, నేత్ర, జీవడం వీటన్నిటిపై నాకు అత్యధికమైన విజయం ప్రతి క్షణం అనుగ్రహించవలసిందిగా వేడుకుంటు. పరిశుద్ధమైన జీవితం, ప్రత్యేకమైన జీవితం, ఎడతేగా జీవించినట్లు, మెలకువగలిగి ప్రార్థించే జీవితం, ఎడతేగా కలిగి జీవించట్లు నాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటు. మరొకసారి తండ్రి, మా మీద హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభు. తిరిగి ఆమె వాళ్ళు నన్ను పట్టించుకోకపోయినా చింతలే ప్రభు. వారిని ప్రేమించి మనసు నాకు ఈ ప్రభు. దేవా, తిరిగి ఇంకెన్నాడు అలా దీనమైన పనులు చేయకుండా నాకు సాయం చేయమని వేడుకో. ఆమె కాదయా, ఎవరు తండ్రి నన్ను ప్రేమించకపోయినా ఈ లోకంలో నన్ను నా కొరకే ప్రాణం పెట్టి నన్ను ప్రేమిస్తున్నా నా తండ్రి. నీవు నాకుండగా లోకంలో ఏది వద్దయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు చాలు ప్రభు. ఈ లోకంలో మనుషుల ప్రేమ ఎంత మాత్రం కోరుకోకుండా నీ ప్రేమని అనుభవిస్తూ నీ ప్రేమ ప్రభు నేను ఈ లోకంలో సాగిపోయినట్టు నాకు సాయం చేయలేదు. నా వంతు నేను నీ ప్రేమతో నన్ను నింపి ఆ ప్రేమని నేను నిబిడలో పంచినట్లు నాకు కృపనివ్వాల్సింది వేడుకోండి. దయచేసి నా పొరపాట్లన్నీ క్షమించాయి. తిరిగి ఎన్నడూ చేయకుండా నాకు వాటన్నిటిపై విజయం దయచేయవలసిందిగా వేడుకోండి. నన్ను మీ కృపగల నేర్పరిగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు నామములో అయ్యా తీసుకున్న ఈ తీర్మానంపై మీరే ముద్ర వేస్తారో మనం వేడుకుంటూ తిరిగి ఎన్నడూ నాయన రోత పాత వైపు పాత జీవితం తిరిగి చూడుకోకుండా తండ్రి అయ్యా ఇది మొదలుకొని ఆత్మీయమైన స్థిరమైన మార్పుని అయ్యా నేను వెలుగుతూ అనేకులు వెలిగించేటువంటి ఆత్మీయమైన ఆ దృష్టి, ఆ తాపత్రం, ఆ ప్రేమ నాలో నూతనంగా పుట్టించవలసిందిగా వేడుకుంటూ నన్ను మీ దయగల అసలు అప్పగించు. మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభువు నా కొరకే త్వరగా వస్తున్న నజరేయుడైన యేసు ప్రభువు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.